తప్పదు, అనక తప్పదు. ఎందుకంటే నా యొక్క ద్వారా ఆత్మ మూలముగా జన్మించి నువ్వు దుర్బీజంగా ఫలిస్తుంటున్నావు. కారుత లక్షలు కాస్తున్నందువలన, నీ నోటి మాటలు కత్తిపోటు వంటి మాటలు అయినందువలన, నీ యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు దురాలోచనలు అయినందువలన, అంతరంగంలో నుంచి వచ్చే ప్రతి మాటలు నిన్ను ఎంతో వేదన చెందించేటట్టుగా నీకు నువ్వు ఆత్మీయ స్థితిని కోల్పోతూ దేవుడికి దూరమవుతున్నందువలన ఆయన ఆ మాట అనక తప్పకుండా ఉంటున్నది. ఎంత బాధకరమైన విషయమో ఆలోచించేయండి, ఎంత వేదనకరమైన విషయమో ఆలోచించేయండి. మనం ఉదయం లేచి ఎన్నిసార్లు ఆయన చేతుల్ని గాయపరుస్తున్నాం, ఆయన కాళ్ళను గాయపరుస్తున్నాం, ఆయన ప్రక్కల్ని గాయపరుస్తుంటున్నాం, ఆయన తలకి మనం మనల కిరీటం మాటికి మన మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, మన యొక్క స్వభావం ద్వారా ఎన్ని విధాలుగా ఆ రోజు ఒక దినమున ఒకసారే మరణించాడు ఆయన, ఒక్కసారే చచ్చిపోయాడు, ఒక్కసారే తిరిగి లేచేశాడు. అంతే. నీవు నేను మనమైతే ఆయన్ని ఎరిగి ఆయన పేరు పెట్టబడి ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ మనం ఎన్నిసార్లు ఆయన దుఃఖపరుస్తుంటున్నాం.